గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, మాఘమాసంలో ఈరోజు 5వ రోజులో ప్రవేశించాం. మాఘ పురాణం నుండి 5వ అధ్యాయాన్ని మనం చెప్పుకుందాం. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ. దిలీప్ మహారాజా, సుమిత్రుడి యొక్క కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకో కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పాడు, అది కూడా విను. మాఘమాసంలో నదీ స్నానాలు చేసేవాళ్ళు గొప్ప ధనశాలురు అవుతారు. వర్తమాన కాలంలో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ మాఘమాసం మొదలైన తర్వాత వారి కష్టాలు క్రమేపీ సమసిపోతాయి. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతోటి శ్రీమన్నారాయణుడికి గనక పూజిస్తే శ్రీహరి కటాక్షానికి పాత్రులవుతారు. అందులో అణుమాత్రం కూడా సంశయం లేదు. అప్పుడు పార్వతీదేవి అడిగింది, శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతం చేసిన ఎడల మనోవాంఛాఫల సిద్ధి కలుగుతుందని చెప్పారు కదా, ఆ వ్రత విధానం ఏమిటో, ఎలా ఆచరించాలో తెలియపరచమని కోరింది. అప్పుడు మహేశ్వరుడు పార్వతితో చెప్పాడు, మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలంలో కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్దన గాని మండపం నుంచి ఆ మండపం ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మండపం మధ్య అష్టదళ పద్మం వేసి అన్ని రకాల పుష్పాలు ఫలాలు తీసుకుని వచ్చి లక్ష్మీనారాయణుల్ని మండపము మధ్యలో ఉంచి ఆ విగ్రహాలకి గంధం, కర్పూరం, అగరు మొదలైన ద్రవాలని పూసి పూజించాలి. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్ళు అందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రాన్ని ఒకదాన్ని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలే. ఆ మండపం మధ్యలో సాలగ్రామాన్ని నుంచి ఒక సద్బ్రాహ్మణుడిని ఆహ్వానించి పూజించి వారి చేత ధూపదీప చందనాగరు పరిమళ వస్తువుల్ని ఉంచి నైవేద్యం చెల్లించవలే. తర్వాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానం చేయవలే. అటు తర్వాత సూర్యనారాయణ స్వరూపుడైన శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలే. మాఘమాస స్నానం చేసేవారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతం చేయవలే. ఒక సద్బ్రాహ్మణుడికి బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలైనవి ఏకపాత్ర యందు ఉంచి గాని కొత్త గుడ్డతో మూటగట్టి గాని దానం ఇవ్వవలే. మాఘ పురాణాన్ని స్వయంగా పఠించినప్పుడు గాని లేక వినున్నప్పుడు గాని చేతిలో అక్షంతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షంతలు భగవంతుడిపై ఉంచి మరికొన్ని అక్షతలు తన తలపై వేసుకునేవలే. ఓ శాంభవి, మాఘమాస స్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణుల్ని నిష్ఠతో పూజిస్తే ఎటువంటి మహాపాపాలైనా కూడా నశించిపోతాయి. దీనికి ఒక కథ ఉన్నది, చెప్తాను విను. గౌతమ మహర్షి ఒక రోజున తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయడం కోసం ఉత్తర దిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదుల్లో స్నానాలు చేస్తూ ప్రసిద్ధ క్షేత్రాలను దర్శిస్తూ మార్గంలో ఉన్న మునిపుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకొనుచూ అప్పటికి మాఘమాసం ప్రవేశించడం వల్ల కృష్ణానదిలో స్నానం చేయాలనని ఆ ప్రాంతానికి వచ్చి విడిది చేశారు. గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరంలో ఉన్న రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపుణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తంగా పూజించాడు. తర్వాత శిష్యులందరికీ కూడాను మాఘమాస ప్రభావాన్ని వినిపించాడు. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఆచరిస్తూ ఉండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మంటపాన్ని ఏర్పరిచి ముగ్గులు, బొట్లు పెట్టి మామిడి ఒకల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటాన్ని నుంచి పూజించారు. ఆ విధంగా పూజిస్తున్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతుడికి చేస్తున్న పూజా విధానం అంతా కూడా
రెప్పవాల్చకుండా దీక్షతో చూస్తూ ఆ రావి చెట్టుకు ఎదురుగా కూర్చొని ఉన్నది. శిష్యులు వారి వద్దన్న దండంతో దాన్ని బెదిరించారు. ఆ కుక్క అక్కడి నుంచి లేచి ఉత్తరం వైపు వెళ్ళి మరలా తూర్పుకు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కదిలి మరలా యథాప్రకారం పడమటి దిశలోనే కూర్చున్నది. శిష్యులు మళ్లీ బెదిరించగా ముందు లేచినట్లే రెండవసారి కూడా మండపం చుట్టూ తిరిగి వచ్చింది. శిష్యులు మూడవసారి కూడా దండంతో బెదరగొట్టగా మరలా ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చింది. అప్పటికి 3 సార్లు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణం చేసినందున, అది మాఘమాసం అయినందున అది వెంటనే తన కుక్క రూపాన్ని వదిలి ఒక రాజుగా మారిపోయింది. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై ముళ్ళ ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించాడు. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవటం చూసిన మునులు, గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యాన్ని పొందారు. ఓయి, నువ్వెవ్వడవు? నీవిలా మారటానికి కారణమేమిటి అని గౌతముడు ప్రశ్నించాడు. మునిచంద్రమా, నేను కళింగ రాజును. మాది చంద్రవంశం. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలందు కూడా ప్రావీణ్యం ఉంది. నా దేశ ప్రజలను ధర్మ మార్గంలో పరిపాలన చేస్తూ ఉండేవాడిని. దాన ధర్మాలంటే నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఉన్నాను. గో భూ హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానము తిలదానము చేసి ఉన్నాను. అనేక ప్రాంతాల్లో చెరువులు తవ్వించాను, నూతులు తవ్వించాను. బాటసారులకు నీడనిచ్చే నిమిత్తం చెట్లను నాటించాను, ధర్మశాలను కట్టించాను, పశువులు తాగటానికి నీటి కుంటలు తవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానాలు చేశాను. మంచినీటి చలివేంద్రాలు ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు కూడా చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణుల చేత, వేదాలు చదివే పండితుల చేత ఎన్నో క్రతువులు చేయించాను. పురాణాల్లో ఉన్న ధర్మాలన్నీ కూడా చేసి ఉన్నాను. కానీ నేను నా కుక్కనయ్యాను. దానికి కారణం చెప్తాను వినండి. ఒకానొక రోజున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞం చేయటంటే మాట కాదు కదా, దానికి ధన వస్తు సముదాయం కావాలి. ఆ మునిపొంగవుడు నా దగ్గరకు వచ్చి అర్థించాడు. మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలను అడిగాను. ఆ ముని కూడా నా సత్కారానికి ఎంతో సంతోషించి, రాజా, నీకు గుప్త విషయాలు తెలియచేస్తాను. ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశిస్తాడు. ఆ రోజు సూర్యోదయం అయిన తర్వాత నువ్వు స్నానం చేసి భక్తి శ్రద్ధలతోటి మాఘమాస మహత్యాన్ని చదవటం కానీ లేక వినటం కానీ చేయి. దానివల్ల నీకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాదు అశ్వమేధయాగం చేసినంతటి ఫలితం కలుగుతుంది. అలాంటి ఫలం కానీ తీర్థస్నానాలు కానీ చేయగా వచ్చిన ఫలం కానీ లేక అనేకమైన యాగాలు చేసిన ఫలం, అనేక తీర్థ స్నానాలు చేసిన ఫలం, ఇవన్నీ కూడాను పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన కానీ దశమి ఆదివారం వచ్చిన కానీ ఉదయమే స్నానం చేసిన, మాఘ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసిన మానవుడు ఎటువంటి పాపాలనైనా విడవగలదు. స్నానం అంటే రోజు చేస్తాం, ఆ స్నానం కాదు. మాఘ స్నానం అంటే అర్ధోదయ స్నానం. సూర్యుడు అలా భూమి మీదకి పైకి వస్తుండగా సగం బింబం పైకి వచ్చినప్పుడు చేసే స్నానాన్ని మాఘ స్నానం అంటారనమాట. ఒకవేళ ఇతర జాతుల వారైనా కూడా మాఘమాసం అంతా కూడా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు ఆచరించి మాఘ పురాణం పఠించినా లేక విన్నా మరుజన్మలో బ్రాహ్మణులై జన్మిస్తారు అని ఆ మునివేరుడు నాతో చెప్పగా నేను అతన్ని అవమానించినట్లు మాట్లాడాను. అయ్యా మునిసత్తమా, మీరు పలికిన విషయాలు నాకు తెలుసు. అన్ని బూటకాలు. వాటిని నేను యథార్థాలను అంగీకరించను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు. కాబట్టి నేను ఏ మాఘమాస స్నానాలు చేయటం కానీ దాన పుణ్యాదులు చేయటం కానీ ఆ నెలలో పూజా నమస్కారాలు ఆచరించడం కానీ చేయను. చలి దినముల్లో చన్నీళ్లు స్నానం చేయుట ఎంత కష్టమో. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకండి, నాకున్న ఫలాలు చాలు అని ఆ మునితో అన్నాను. ఆ మాటలకు మునికి కోపం వచ్చింది. ముఖం చిట్లించుకొని సరే నీకు చెప్పాల్సిందంతా చెప్పాను, అది నా ధర్మం అని యజ్ఞానికి కావలసిన ధనాన్ని తీసుకోకుండానే వెళ్ళిపోయాడు. అంటే అటువంటి వాడి చేతితో తీసుకుంటే పాపం అని, మాఘమాసాన్ని తృణీకరించిన దోషం అన్నమాట. అప్పుడు నేను ఆ మునిని చేతులు పట్టి బతిమాలాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనం తీసుకుని పోయాను. ఈ విధంగా నేను కొంతకాలం రాజ్యమేలి ప్రాణాలు విడిచాను. తర్వాత నాకు వరుసగా 7 జన్మలు కుక్క జన్మ లభించింది. నా పాప ఫలమేమో కానీ కుక్కగా 7 జన్మలు బాధపడ్డాను.
ఇప్పుడు మీరు చేసే పూజాస్థలం చుట్టూ 3 పర్యాయాలు ప్రదక్షిణం చేశాను కాబట్టి నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగింది. దైవయోగాన్ని ఎవరూ తప్పించలేరు కదా. ఇలా కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వజన్మ స్మృతి ఎట్లా సంక్రమించిందో వివరింపబేడుదను అని రాజు పలికాడు. అప్పుడు ఆ రాజు చెప్పిన వృత్తాంతం విని గౌతముని ఆశ్చర్యపడి, మాఘమాసాన్ని నువ్వు చులకన చూడటం వల్ల ఎంతటి విపత్తు వాటిల్లిందో నీ అనుభవమే చెప్పుతుంది. నీ వద్దకు వచ్చిన మునిసత్వముడు చాలా ఉత్తముడు. అతడు పలికిన విషయాలన్నీ కూడా యథార్థాలే. నువ్వు కుక్కవై ఎలా మళ్ళీ పవిత్రుడు అయ్యావో ఆ వృత్తాంతం వివరిస్తాను, విను. నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరంలో ఉండి ఈ మాఘమాసం అంతా కూడా కృష్ణానదిలో జపాలు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోదామని వచ్చి ఉన్నాను. మేమందరం ఈ వృక్షరాజం కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకుంటున్నాం. కుక్క రూపంలో ఉన్న నువ్వు దారిని పోతూ ఇక్కడ నైవేద్యాన్ని చూచి తినవలననే ఆశతో పూజ సమీపానికి వచ్చి కూర్చున్నావు. అప్పుడు నువ్వు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరం అంతా కూడా బురద సోకి ఉన్నది. చూడటానికి చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధులమై భగవంతుడు పూజ చేస్తున్న సమయంలో అక్కడికి జంతువు కానీ పక్షి కానీ వచ్చిన్నా దాన్ని తరిమివేయటం సహజమే కదా. నువ్వు అసహ్యంగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండంతో కొట్టబోవటచే పారిపోయి నైవేద్యాన్ని తినవలననే ఆశతో తిరిగి మళ్ళీ యథాస్థానానికి వచ్చి కూర్చున్నావు. మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవటచే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చినావు. అటు 3 పర్యాయాలు తిరగటం చేత భగవంతుడు నీ రూపాన్ని మార్చి నిజరూపం ప్రసాదించాడు. అంటే భగవంతుడు మండపం చుట్టూ తిరగటం వల్ల మాఘమాస ఫలం కలిగి పునర్జన్మ వచ్చిందన్నమాట. ఇక మాఘమాసం అంతా కూడా నదిలో స్నానం చేయి, భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేస్తే ఎంతటి ఫలం వస్తుందో ఊహించుకో అని చెప్పగా రాజు వింటూ ఉండగానే ఆ రావి చెట్టులో త్వరలో ఉండే ఒక కప్ప బయటికి వచ్చి గౌతమ ఋషి పాదాలపై పడి బెకబెకమని అరిచి అటు ఇటు గెంతుతూ ఉంది. అలా గెంతడంతో మండపం వద్దకు వచ్చి చూస్తుండగానే కొంచెంలో హఠాత్తుగా కప్ప రూపం వరిదిరి ఆడమ్మాయిగా మారిపోయింది. ఆమె నవ యవనవతి, అతి సుందరాంగి. గౌతమ ఋషిని చూడగానే ఆమెకి జ్ఞానోదయమై తన పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా జ్ఞప్తికి వచ్చింది. అప్పుడు గౌతముని, అమ్మాయి నీవెవరిదానవు, నీ నామధేయం ఏమిటి, నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించాడు. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేయుటకై చెప్పడం మొదలుపెట్టింది. అది మనం రేపటి అధ్యాయంలో 6వ అధ్యాయం చెప్పుకుందాం. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ.